వైసీపీలో మళ్ళీ పాత రోజులు కనిపిస్తున్నాయా? ఎన్ని రోజులు సైలెంట్ అయిన సజ్జల మళ్ళీ రీయాక్టివ్ అయ్యారా? చెవిరెడ్డి స్కామ్లపై జగన్ చెవికెక్కేలా చేయడంలో సజ్జల సక్సెస్ అయ్యారా? సజ్జలతో పెట్టుకుంటే ఎవరైనా పార్టీ నుంచి అవుట్ కావాల్సిందేనా? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ఏకైక మంత్రం సజ్జల ఈజ్ బ్యాక్. ఎన్నికల ఫలితాల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కొంతకాలం తెరమరుగు కావడంతో ఆ స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భర్తీ చేస్తారని అందరూ భావించారు. జగన్ పక్కన నీడలా ఉంటూ పార్టీ బాధ్యతలను ఆయనే చూస్తారని ప్రచారం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే సజ్జల తనదైన చాణక్యంతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు. లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో జగన్ దృష్టికి రాకుండా సుమారు 600 కోట్ల రూపాయల మేర చెవిరెడ్డి వెనకేసుకున్నారనేది సజ్జల వర్గం ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు లెక్కలతో సహా సజ్జల నేరుగా జగన్కే వివరించారని సమాచారం. మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా అని జగన్ విస్తుపోయేలా సజ్జల ఈ విషయాన్ని ప్రజెంట్ చేశారట. దీంతో చెవిరెడ్డిపై జగన్ ఒకంత అసహనానికి గురయ్యారని, అందుకే ఆయనను పక్కన పెట్టి మళ్లీ సజ్జలకే కీలక పనులు అప్పగిస్తున్నారని అంటున్నారు. తాడేపల్లి రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. సజ్జలతో పెట్టుకుంటే విజయసాయిరెడ్డి అంతటి వారే శంకరగిరి మాన్యాలు పట్టారు. ఇక చెవిరెడ్డి ఎంత? గతంలో పార్టీలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డిని కూడా సజ్జల తన చాణక్యంతో తొక్కేశారు. ఆయనిప్పుడు వ్యవసాయం చేసుకుంటూ మళ్లీ జగన్ కరుణిస్తారేమోనని చూస్తున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను చెవిరెడ్డి మీద కూడా ప్రయోగించారు. తన స్థానానికి ఎవరైనా ఎసరు పెడుతున్నారని తెలిస్తే వారి బలహీనతలను జగన్ ముందు పెట్టడంలో సజ్జల సిద్ధహస్తుడనే ముద్రపడింది. కొన్ని రోజులుగా మీడియా ముందుకు రాని సజ్జల ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ పరంగా ప్రతి నిర్ణయంలోనూ మళ్లీ ఆయన సంతకం కనిపిస్తోంది. మరోవైపు చెవిరెడ్డి మాత్రం సైలెంట్ అయిపోయారు. లిక్కర్ లెక్కలు తేలే వరకు ఆయనకు ప్యాలెస్ ఎంట్రీ కష్టమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీలో పవర్ సెంటర్ ఎక్కడుందో సజ్జల మరోసారి నిరూపించినట్లయింది. గెలిచామా లేదన్నది పక్కన పెడితే ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేయడంలో సజ్జల స్టైలే వేరని క్యాడర్ చర్చించుకుంటోంది.